ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఎలా ఇవ్వాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఎలా ఇస్తే మనకి సంపూర్ణ ఫలితం అన్నది కలుగుతుంది, ఏ సమయంలో ఇవ్వాలి, ఏం పెట్టి ఇవ్వాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కదా. ఎలా ఇవ్వాలి మరియు ఏ సమయంలో ఇవ్వాలి, గర్భిణీ స్త్రీలు తాంబూలం ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే తాంబూలం కోసం మనం పసుపుని కలిపి పెట్టుకోవాలి, ఎక్కువగా కలిపి పెట్టుకోవాలి. మనం ఎంతమందికి ఇవ్వదలుచుకున్నామో వాళ్ళకి సరిపోయేలాగా కాళ్ళకి. కుంకుమ కూడా అక్కడే గిన్నెతో పెట్టుకోవాలి. అక్షంతాలు అదేవిధంగా గంధం కూడా నీటితో కలిపి పెట్టుకోవాలి. ఇక్కడే మీరు కావాలి అంటే పారాని పెట్టుకోవచ్చు. ఈ 4 కంపల్సరీగా ఉండాలి. పారాని మీరు పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. ఈ మనం ముత్తైదువులకి పెట్టేది తాంబూలంలో మనం అమ్మవారికి దేవుడి మందిరంలో అస్సలు పెట్టకూడదు, బయటన టేబుల్ మీద పెట్టుకోవాలి. పక్కనే పళ్ళు, బ్లౌజ్ పీసెస్, ఆకు చెక్క కూడా రెడీగా పెట్టుకుంటే, శనగలు పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని దాని మీద 2 ఆకులు, 2 అరటిపళ్ళు, ఆకులు, బ్లౌజ్ పీస్ కంపల్సరీ, 2 ఒక్కలు కాదు, చెక్క పొట్లం పెడుతున్నాము అంటే ఒక్కటి సరిపోతుంది. 2 ఒక్కలు. అదేవిధంగా దీంట్లోని పసుపు కుంకం ఆప్షనల్. పసుపు కుంకం కొందరు పెడతారు, కొందరు పెట్టరు. మీకు ఎలా అలవాటైతే అలా పెట్టుకోండి. కొందరు పసుపు కుంకం ఇవ్వడానికి ఇష్టపడరు, అటువంటి వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు. చిల్లరి నాణాలు అమ్మవారికి పెడతాం కదా, పసుపు కుంకము మనం ముత్తైదువులకి ఇవ్వకపోయినా పర్వాలేదు, చిల్లర నాణాలు. అదేవిధంగా దీంట్లోనే మనం శనగలు వేయాలి. శనగలు ఒక చిన్న ప్యాకెట్ లాగా చేసుకొని వేసుకోవాలి. పుష్పాలు 2 పుష్పాలు లేదా ఒక్క పుష్పమైనా ఇచ్చినా సరిపోతుంది. ఒక పువ్వు, అదేవిధంగా కొన్ని శనగలు వేసి ఈ తాంబూలాన్ని మనం ముత్తైదువుకి ఇవ్వాలి. కావాలి అంటే మీరు గాజులు, పసుపు కుంకం వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. కంపల్సరీగా ఉండవలసినవి ఏంటి అంటే ఆకు, చెక్క, అరటిపళ్ళు, శనగలు కంపల్సరీగా ఉండాలన్నమాట. ఉన్నవి పువ్వులు, పసుపు, కుంకం, గాజులు. ఇవి కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరని చెప్పాను కదా, అటువంటి వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, ఇవి ఇస్తే సరిపోతుంది. అమ్మవారికి ఎట్టే దాంట్లో మాత్రం అన్నీ కూడా తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా ఇస్తే తాంబూలం సరిపోతుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఇస్తినమ్మ వాయనం అని చెప్పాలి. వాళ్ళు తీసుకునేటప్పుడు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్పాలి. అయితే గర్భిణీ స్త్రీలు వాయనం ఇవ్వచ్చా అంటే, గర్భిణీ స్త్రీలు 3 నెలల వరకు ఇవ్వచ్చు. 3 నెలలు దాటిన తర్వాత ఇవ్వకూడదు. కొన్ని ప్రాంతాల్లో 5 నెలల వరకు ఇస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా పసుపు కాళ్ళకు రాసి గంధం పూసి బొట్టు పెట్టి కొన్ని అక్షంతాలు వాళ్ళ చేతికిచ్చి అప్పుడు తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పకుండా బయట చెంగులోని మాత్రమే ఇవ్వాలి. చెప్పాను కదా, మీరు ఇస్తినమ్మ వాయనం అని సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి ఇచ్చినట్టు మీరు అనుకోవాలి. వాళ్ళు పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనస్ఫూర్తిగా తీసుకోవాలి. అటువంటి వాళ్లకు ఇవ్వండి. అనంతరం వాళ్ళ పాదాలకి నమస్కరించుకోవాలి. అయితే వాయనం ఎంతమందికి ఇవ్వాలి అంటే, ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, 5 కానీ, 9 మందికి కానీ, 11 మందికి కానీ, ఇలా బేస సంఖ్యలో ఎంతమందికైనా ఇవ్వవచ్చు. అయితే ఈ సంవత్సరం ఇద్దరికే, ఈ సంవత్సరం 5 ఇచ్చానక్క, వచ్చే సంవత్సరం కూడా 5 ఇవ్వాలంటే అలా ఏమీ లేదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మీరు ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇవ్వవచ్చు. తప్పకుండా శనగలు ఇవ్వండి. శనగలు ఇవ్వడం వల్ల మనకి గురుబలం అన్నది పెరుగుతుంది. ఏ సమయంలో తాంబూలం ఇవ్వాలి అంటే, పూజ అనంతరం మనం 12 గంటల లోపు తాంబూలం ఇవ్వచ్చు. లేదా మనం 1 గంట నుంచి సాయంత్రం 5:30 అంటే 6 లోపు తాంబూలాన్ని ఇచ్చేయాలి. 6 తర్వాత ఇవ్వకూడదు. ఈ విధంగా తాంబూలం ఇస్తే ముత్తైదువులకి మనకి సంపూర్ణ ఫలితం అన్నది కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.